హాయ్ శ్రీలక్ష్మి కలెక్షన్ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుంటే నేను చాలా 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 బాగుంటాను. ఎందుకంటే కొంచెం మనకి సపోర్ట్ బాగానే ఉంది. యూట్యూబ్ పెట్టాను కానీ చిన్న భయంతో కొంచెం భయంతో నేను పెట్టాను. కానీ ఇప్పుడు ఓకే, నాకు చాలా సపోర్ట్గా బాగానే ఉన్నది. నేను స్టేటస్లో పెడుతుంటాం కదా, అందరూ చాలా బాగా మనకి చేస్తున్నారు. నాకు లైక్లు కొట్టకపోయినా పర్లేదు, కానీ షేర్ చేయండి. ఎవరికి నలుగురికి చెప్పండి. మన దాంట్లోని లేడీస్కి ఇలా చెప్తున్నారు, చేస్తున్నారు అంటే ఇలా కోచింగ్ అది ఉంది, చేస్తుందని చెప్పారనుకోండి, చాలామంది కూడా చూస్తారు. ఇంట్లో కూర్చొని నేర్చుకుంటారు. ఒక పాయింట్కి వచ్చేస్తున్నాను చూడండి. ఇది మన ఊక్సులు ఉంటాయి కదా, దానికి తాళ్ళు ఉంటాయి, అదే దానికి కాజా పట్టి అంటారు. కాజా పట్టికి మన సూది దారం 4 పేటలు తీసుకోవాలి. 4 పేటలు తీసుకోవాలి. ఇలాగా 4 పేటలు తీసుకొని అది మనం కుట్టాలి. ఎలాగో చెప్తాను చూడండి. ముందు మనం ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇలా పెట్టుకొని ఫస్ట్ మనం కుట్టవలసింది ఇది. ఓకే, ఇలా కనబడట్లేదు, చెప్తాను చూడండి. ఇది కొంచెం మీకు లావుగా కనబడుతుంది కదా, చూడండి. ఇది ఫస్ట్ ఇలా కుట్టాలి. ఇలా కుట్టాలి. రెండోది ఒక పావు మీద కొంచెం ఎక్స్ట్రా ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ దూరంలోనే ఇలా కుట్టుకోవాలి. ఇది ఇలా కుట్టి ఇలాగా రావాలి. మరి టైట్గా లాగకూడదు. మనం టైట్గా లాగామనుకోండి, ఇది మనం మధ్యన మూడైనా కావదు. అది బ్యాక్కి ఇలా తిప్పుతున్నాను, వెనక్కి ఇలాగ వేయాలి. ఇలాగ వేసి ఇది మనకి ఇది మూడి మాట. ఎందుకంటే మనం ఒక పక్క వేసామనుకో, అటు ఇటు వేసామనుకో, మనం ఊక్సులు పెట్టేటప్పుడు అదేంటి తెగిపోద్ది. అదే కానీ బ్యాక్కి మనం ఇలా లింక్ పెట్టామనుకో, ఇలాగా మొత్తం ఒక రౌండే చాలు. అలా పెట్టామనుకో మనకి ఏంటంటే టైట్గా ఉంటుంది. మనం ఎంత పెట్టినా అంత తెగదు, గట్టిగా కూడా ఉంటుంది మనకి. రెండో స్టెప్ ఇది ఇలాగా చూడండి. ఇది సెకండ్ టైం. ఓకే, ఇది ఇలాగా. మూడోది ఇలాగా చాలు. ఇంకంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మరీ ఎక్కువ అనుకో లావ్ అయిపోద్ది. లావ్ అయితే మనకు ఊక్స్కి సాగిపోద్ది మాట ఊక్స్. అందుకని ఎక్కువ లావ్ అవసరం లేదు. ఇది మనకు 3. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఫస్ట్ మనం చూసారు కదా, ఫస్ట్ మనం 3 వేసిన వెంటనే రౌండ్ అప్. సెకండ్ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. అలాగా మనం 3 వేస్తే చాలు. ఓకేనా. ఇది రౌండ్ చూడండి. ఇది రౌండ్ యూలాగా వచ్చి మన బ్యాక్ నుంచి ఇలా రావాలి. ఇలా సూది ఈ దారానికి మధ్యలో నుంచి రావాలి. ఇది ఇలాగ వస్తే చాలు. ఇలాగ చూడండి. యూ అంటే మన హ్యాండ్ ఇలా పెట్టి, ఇది సూది బ్యాక్ పెట్టి ఇలాగ స్టెప్ బై స్టెప్ రావాలి. ఒక స్టెప్ బై స్టెప్ అలా రావాలన్నమాట. ఇలాగ ఓకేనా. ఇలాగ ఓకే, చూసారా? ఓకేనా. అలాగే నేను అన్నీ వేసి చూపెడతాను. లాస్ట్కి ముడి కూడా ఎలాగొస్తుందో చెప్తాను. స్పీడ్ మీద, చాలా స్పీడ్ మీద ఇలాగొచ్చేస్తుంది. ఇలాగ ఒకదాని పక్కటి ఒకటి, ఒకదాని పక్క ఒకటి. ఇది మనకి లాస్ట్ వచ్చేటప్పుడు ఇలా గిట్టువైపు లాగాలి. మనం మిగతావన్నీ ఇలా లాగాం, కుట్టేటప్పుడు ఎలా లాగాం, కానీ లాస్ట్ మాత్రం 3 మాత్రం ఇలా లాగాలి. ఇలా లాగి లోపలికి ఇలా పంపి వెనక వైపు ఇలా తీయాలి. తీసిన తర్వాత దాన్ని చిన్నదిగా గుచ్చన్నమాట. గుచ్చి ఇది ఉందా 1 2 ఓకే వేసి ఇలా వేసి దాన్ని మనం కట్ చేసేసి చాలు. చూడండి ఎలాగొచ్చింది. ఒక్కసారి చూడండి ఎలాగొచ్చింది. ఇది చక్కగా ముడి లైన్గా వచ్చిందా మన ముడి? చూడండి, మీకు కనబడుతుందా? లైన్గా
ఇలా లైన్గా వస్తుంది అన్నమాట. ఇలాగా ఓకేనా, అలా వస్తుంది.